హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాళ్ళ సార్ వచ్చేసి, ఏంటి ఇక్కడ ఉన్నావు, ఏం పని మీదుగా వచ్చావు అంటే, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అంటే, ఏంటి నీకు కొద్దిగా రెస్పెక్ట్ లేదు, నీకు రెస్పాన్సిబుల్ లేదు, నీకు ఇక్కడ తిరుగుతూ ఉన్నావు, నువ్వు కనీసం చూడలేదు అంటే, నా మిషన్ అనేది వేరే లెవెల్లే కానీ సరే సరే ఎందుకు వచ్చావు నన్ను పొమ్మి అంటే, 2 years అవుతుందిరా, ఇప్పటికీ 2 years అవుతుంది అంటే, నాకు తెలుసు సార్ అంటే, మరి ఏంటిరా నువ్వు ఇప్పటికీ తిరిగి రావా లేకపోతే తిరిగి రావా తరిమేస్తానంటే, మంచిది ఇంకా మంచిది, నాకు ఇంకా హ్యాపీగా ఉంటుందంటే, ఇంక అంతలోపు తను వచ్చేసి ఇంకా వాళ్ళ మేడం వచ్చి, నువ్వు స్కూల్ యాక్టివిటీస్ చేస్తావా, నీకు లాంగ్వేజెస్ బాగా వచ్చా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చా అంటే, అవును నేను 2 years గ్యాప్ ఇచ్చాను, మా అమ్మకి సిక్ వచ్చింది, ఆ తర్వాత గ్యాప్ వచ్చింది, అందుకనేసి ఇప్పుడు తను లేదు, ఇప్పుడు నేను చదువుకుంటానంటే, సరే సరే అనేసి మంచిది, ఇయర్ మంచిగా ఉంది, నేను ఓకే అంటానంటే, సో తను ఎవరో నీకు తెలుసా అంటే, తను తెలియదు అంటే, సరే సరే తన దగ్గర దూరంగా ఉండు, తన దగ్గరికి వెళ్ళొద్దు అంటే, ఎందుకు మేడం అంటే, తను వచ్చేసి 2 years నుంచి రావట్లేదు. సో ఒక వీరవుడిలాగా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. తన గురించి బ్యాడ్‌గా ఉంది. సో తన దగ్గర ఉండొద్దు. నువ్వు వచ్చేసి పక్కన ఉండు. తనకి డిస్టెన్స్‌గా ఉండు అనేసి తను చెప్తారు. సరే సరే అనేసి తను వెళ్ళిపోతారు. సో మీరు ట్రక్ నడుపుతారు కదా అంటే, అవునవును. కానీ తను మా సారు అంటే, సో ఇంకా ఏంటి ఏమి అంటే, అయిపోయిందా అంటే, అయిపోయింది అనేసి తను చెప్తాడు. ఏమంటుంది ఏమంటే, ఎందుకు ఇంత టైం పట్టిందంటే, తన గురించి బాగా మాట్లాడుతుంది అనేసి తను చెప్తుంది. సో తను బాన్ చేసి నీకు దూరంగా ఉండమని చెప్పి, అయినా కూడా నువ్వు చాలా డేంజరస్ అంట, ఏందేందో చెప్తుంది, ఇంకేంటో బ్యాడ్ న్యూస్ అని చెప్తుందంటే, సరేలే ఇవంతా మామూలే కానీ సరే సరేలే కానీ ఇంక పోదాం పదా, 10 years అయిందంటే ఇంక తను చెప్పేస్తాడు చవన్కి. తను వచ్చేసి వాళ్ళిద్దరు వచ్చి కజిన్ అనేసి. సో ఏంటి ఆయన ఇక్కడ ఉన్నాడు అంటే, తను టగ్గా ఎవరు అంటే, తను మా టీచరు అంటే, టీచరా అంటే, అవునంటే తన క్లాస్ ఉన్నప్పుడు చెప్తాడు, ఖాళీ టైంలో ఇలా డ్రైవ్ చేస్తుంటాడు అంటే, అంటే ఏమి అంటే తను బైక్ డ్రైవర్స్ చేసి తన దగ్గర ఉండేవంతా తీసుకునేసింది. సో ఇలా తన మనీ కోసం స్టే చేస్తుంటాడు. తను చాలా కష్టపడుతున్నాడు. సో కానీ మనసు చాలా మంచిది. చాలా ఆఫర్ చేస్తూ ఉంటాడు. ట్యూటరింగ్ చేస్తూ ఉంటాడు. సో చాలా మంచి వ్యక్తి అంటే, అవునా సరే సరేలే, ఇలాంటి మంచి గ్రేట్ టీచర్ నేను ఎప్పుడు చూడలేదు. సరే సరేలే, ఎందుకు తన మాట నువ్వు వినట్లేదు అంటే, వినాలా కానీ ఏం చేస్తాంలే కానీ, సో మా లైఫ్ అనేది ఇలా కాదు, సరేలే వెళ్ళిపోదాం పద ఇక్కడి నుంచి అనేసి తను తీసుకొని వెళ్తారు. ఇంకా దీనికి వెళ్ళేసి ఇంకా నీకు చెప్పారు డబ్బులు తక్కువగా ఉందనేసి మా తమ్ముడు పునయ్య, సో కేష్ తీసుకోండి, సరే సరే అనేసి తనకి ఇచ్చేస్తుంది. ఇంకా ఆఫర్ ఉంటే నేను చెప్తాను అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది హ్యాను. ఇంకా తిని వచ్చేసి ఇంక వాషింగ్ మిషన్ బట్టలు వేస్తాము అనుకుంటుంటే, ఇంకా తనే ల్యాండ్రీ చేసుకునేసి ఇంకా తన డ్రెస్ ఉతుక్కుంటుంది, అంటే స్కూల్ యూనిఫామ్. ఇంకా తినొచ్చేసి అక్కడ ఎయిర్‌క్రాఫ్ట్‌కి సంబంధించి చూస్తుంటుంది. ఏమైంది? ఎందుకు వదిలేసావంటే, 2 years ముందు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? నువ్వు కూడా నీతో చదువుకోవడానికి హెల్ప్ చేస్తావా? తను స్కూల్‌కెళ్ళేటట్టు హెల్ప్ చేస్తావా? హెల్ప్ చేస్తావా? ఈ ఇంట్లో గొడవలు పడతను చదువుపోయింది. వాళ్ళ నాన్న అప్పు పాలు చేసేసి వెళ్ళిపోయినాడు. అవి తీర్చడానికే సరిపోయింది. సో మన హౌస్‌ని తాకట్టు పెట్టేసాడు. ఇదంతా జరిగింది. అందుకనే ఇలా అయింది. వచ్చి చాలామంది ఏడిపించేవాళ్ళు. సో తను ఫస్ట్ ప్రైజ్ వచ్చాడు. కానీ ఆ డబ్బులు వచ్చేసి చేద్దామనుకున్నాను. కానీ అంత లోపల తన్ని వెనకాల ఒక గాయం చేశారు. సో తను అలా డబ్బులు కట్టుకోవడం, ఇంటి బాకీ తీర్చడం, పని చేసి కష్టపడడం అన్నీ చేశాడు. సో తనకి ఇలా చేయడం, ఎయిర్‌క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టము. తను చాలా అవార్డు కూడా సంపాదించుకున్నాడు అనేసి ఇంకా తను చెప్తుంది. సో నువ్వెందుకు మళ్ళీ రాకూడదు అనేసి బామ్మ ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ తను వెళ్ళడానికి సిద్ధపడ్డు. ఇంకా మార్నింగ్ అవుతుంది, స్కూల్‌కి తీసుకొని వెళ్తాడు. సో తను వెళ్ళేటప్పుడు చెప్తాడు, బాగా చదువుకో, ఎవరితో గొడవ పడొద్దు అంటే, సరేలే కానీ నేను ఒకటి చెప్తాను, నువ్వు నాతో పాటు చదువుకో, నాకు ఆ మెమరీస్ కావాలి అనేసి అడుగుతుంది. సో తను ఏం చెప్పదు, సరే ఇక్కడ దింపేసామంటే ఇక్కడ నుంచో పో స్కూల్లో అనేసి ఇంకా క్లేతో బిగ్జీగా పోతాడు. ఇంకా తిని వచ్చేసి వాళ్ళ ఆంటీ దగ్గర తను పని చేస్తుంటాడు. సో టాప్ స్టూడెంట్ అని చెప్తుంటారు. సో మంచి గ్రేడ్ అనేసి తను పరిచయం చేస్తారు. సో ఇంకా తను కూడా ఫ్రెండ్గా ఉంటాడు. ఇక వీళ్ళు ముగ్గురు కలిసి హ్యాపీగా చదువుకుంటుంటారు. తను మాత్రం వచ్చేసి మిస్టర్ జో క్లాస్లోనే తను రావాలి అనుకుంటుంది. సో ఆ క్లాస్కి వెళ్ళేసి ఇంకా హ్యాపీగా తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఇంకా తను ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది, మీరు కూడా తనతో మంచిగా ఉండండి అనేసి తను చెప్తారు. సో ఇంకా తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి మంచి గ్రేడ్స్ అనేసి తన ఫ్రెండ్ పేరు
తిని పేరు జీమి అనుకుంటా. సో జీమి వచ్చేసి తను చెప్తూ ఉంటారు. సరే సరే అనేసి నేను చక్కగా రికార్డ్ చేశాను. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనేసి అంటే, సో ఇంకా తన పేరు కాపింగ్. ఇంకా తొందరలో ఎవరో ఒకరు వస్తారు. సో వాళ్ళకి మీరే పోయి చెప్పాలి అంటే, అంత లోపల కాపింగ్ వచ్చేసి మంచిగా చదువుకుంటూ ఉంటుంది. తను రాకముందు ఎవరైనా విజిటర్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో మన ఇద్దరం పోటీ పడతాం, ఎవరు మంచిగా ఉంటే వాళ్ళే అనేసి చెప్తే సరే అనేసి ఇంకా తిన వచ్చేసి హ్యాపీగా పోటీ పడి తినే గెలుస్తుంది. అందులోపల వస్తాడు. సో తను వచ్చి గ్రీటింగ్స్ చెప్తారు. తన పేరు ఇంజన్ గ్యాన్ అని పెట్టుకుందాం. సో గ్యాన్ అని పెట్టుకుంటాం. సో ఏంటి అనేసి ఒకరొకరు పరిచయం చేసుకుంటారు. ఇంకా సరే అనేసి స్కూల్కి వెళ్తారు. ఇంకా ఇద్దరు ఒక్కటిగా ఉంటారు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి చదివేది, మాట్లాడుకునేది అంతా చూస్తుంటారు. సో తినికి సపోర్ట్ చేయాలనేసి తను అనుకుంటారు. సో సరే అనేసి ఇంకా ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంకా మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఇంకా సరే ఇంత అరకు చేయలేను అనేసి ఇంకా తనకి చెప్పేస్తూ ఉంటుంది. ఇంకా అలా అయితే అవుతూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ కాడికి ట్యూషన్ చెప్పడానికి ఇంకా ఏజెన్ వస్తాడు. ఏజెన్ వచ్చేసి ఏంటి అంటే క్లాస్ కోసం వచ్చానేసి తనకి ఫుడ్ అని తెప్పించేసి చెప్తుంటాడు. ఇంకా ఊరికే వస్తూ ఉంటుంది. అక్కడే ఉండేదాన్ని కొడుకు తడుతూ ఉంటాడు. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఏంటి నాయస్ అంటే ఏం లేదు బామ్మ బగ్ వచ్చింది అనేసి తనకు కావాలని చెప్తూ ఉంటాడు. అంత లోపల ఎపిసోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎవరైనా నచ్చితే ఒక లైక్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.